భారతీయ జనతా పార్టీ సెంటిమెంట్లను గౌరవిస్తుంది, సనాతన ధర్మాన్ని గౌరవిస్తుంది. తెలంగాణలో కూడా అదే కాన్సెప్ట్ వెళ్తుంది, హిందుత్వ నినాదంతోనే వెళ్తుంది. అక్కడ ఇప్పుడు అందుకోసమని గిరిజన యూనివర్సిటీని ఓకే చేస్తూ సమ్మక్క సారక్క గిరిజన యూనివర్సిటీ ఆల్రెడీ వైస్ ఛాన్సలర్ని ఓకే చేయడం, స్వయంగా దానికి రేవంత్ రెడ్డి కూడా ఆ వైస్ ఛాన్సలర్కి ఫోన్ చేసి అభినందించడం జరిగిపోయింది. అయితే అసలు కాన్సెప్ట్ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి నిజమైన తెలంగాణ వాదులు అడుగుతున్న పాయింట్ ఏంటంటే, అసలు ఈ సారక్క ఎవరు? వనదేవత పేరు సారలమ్మ, చరిత్ర తెలుసు కదా మీకు. సమ్మక్క సారలమ్మ అని పెట్టాలి కానీ సమ్మక్క సారక్క ఎవరు? తేడాన్ని సరి చేసుకోండి, లేని పేరు పెట్టడాన్ని ఏమనాలి అన్నటువంటి ప్రశ్న వేస్తున్నారు. బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ కానీ ఈ విషయం మీద కేంద్రంతో మాట్లాడి సరి చేయిస్తే బాగుంటుందేమో.